ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 24వ తేదీన మనకి సంకష్టహార చతుర్థి వస్తుంది. ఈ సంకష్టహార చతుర్థి రోజు ఎవరైతే ఈ స్వామివారిని వినాయకుడిని ఆరాధిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. ఏ బాధలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవన్నమాట. అంత బాగుంటుంది ఈ పూజ చేసిన వాళ్ళకి. నేనే స్వయంగా చేశానండి. 3 సార్లు చేసుకున్నాను ఇప్పటికి ఈ వ్రతాన్ని. చాలా మహిమ ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ముందుగా అయితే మనం సంకష్టహార చతుర్థి ఎప్పుడు చేయాలి అంటే మనకి 2 చవితులు ఉంటాయి. ఆ 2 చవితుల్లో అమావాస్య తర్వాత వచ్చే చవితిని మనం వరద చతుర్థి అని, అదే పౌర్ణమి తర్వాత వచ్చేది సంకష్టహార చతుర్థిగా మనం జరుపుకుంటాము. ఈ రోజునే పౌర్ణమి తర్వాత వచ్చేదాన్నే మనం సంకష్టహార చతుర్థి అంటాము. ఏ రోజైతే ఈ చవితి ప్రదోష కాలంలో ఉంటుందో ఆ రోజే మనం పూజని చేసుకుంటామన్నమాట. ఒక్కొక్కసారి ఎప్పుడు కూడా చవితి అనేది 2 రోజులు పడదండి ప్రదోషకాలం. ఒకవేళ పడినా సరే మనం 2వ రోజే జరుపుకోవాలి. చూస్తున్నారు కదా. ముందుగా అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి పూజని అంటే ఉదయమే నిద్రలేచి ఇంటి పరిసరాలని అంతా శుభ్రం చేసుకోవాలి. వినాయకునికి పూజ చేసుకునేటప్పుడు మనం 5 నియమాలను గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే ఈ పూజలో ముడుపు అన్నది ఉంటుంది. ముడుపు కట్టాలి. కట్టము ఫస్ట్ టైం సింపుల్గా చేసుకుంటామన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే ముడుపు కట్టాలి. ఉపవాసం తప్పకుండా ఉండాలి. అనారోగ్య రీత్యా ఉండలేము అనుకునే వాళ్ళు పళ్ళు ఏమన్నా పాలు పదార్థాలవి తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఉపవాసం ఉండి సాయంత్రం అర్ఘ్యం ఇస్తామన్నమాట. తర్వాత మాంసాహారం తినకూడదు. ఇవన్నీ చేస్తూ మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి. కానీ ఈ వ్రతం ఇచ్చే ఫలితాన్ని మీరు నమ్మలేరు. ఎవరికైనా సరే ఎటువంటి కష్టమైనా సరే వినాయకుడి దయ వల్ల మనకి ఉండదన్నమాట. అయితే ఈ వ్రతాన్ని మనం సంకల్పించుకోవాలి. నెలలో సంకష్టహార చతుర్థి ఒక్కరోజు వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మేము 3 నెలలు చేసుకుంటాము. అదేవిధంగా లేదు 5 నెలలు సంకల్పించుకుంటారు. కొందరు 11 నెలలు, కొందరు 21 నెలలు ఇలా సంకల్పించుకొని చూస్తున్నారు కదా. ఈ విధంగా దేవుడి మందిరంలో ఈశాన్యంలో పీట వేసుకొని తెల్లది కానీ పసుపు రంగు కానీ క్లాత్ పరుచుకొని వినాయకుని పెట్టుకోవాలి. వినాయకుని అందంగా అలంకరించుకొని మంచిగా పూలమాల గరికిమాల ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ముడుపు అయితే కడుతున్నానండి. ఎర్రనిది కానీ పసుపు కానీ తెలుపు కానీ ఒక క్లాత్ తీసుకొని మనం దాంట్లోని 3 గుప్పెళ్ళ బియ్యము, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, మన ఇష్టానికి తగినట్టు దక్షిణ 11 రూపాయల నుంచి పెట్టుకోవచ్చు. 11 రూపాయలు బేస సంఖ్యలో పెట్టుకోవాలన్నమాట. 11 రూపాయలు, 21 రూపాయలు లేదా అర్ధ 116, 108 రూపాయలు అలా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. భగవంతునికి పెట్టుకోవాలి. ఇలా ముడులు వేసుకొని ఈ ముడుపు పైన మంచిగా పసుపు గంధము కుంకుమతో బొట్టు పెట్టుకొని ఉదయం పూజ చేసుకోవాలన్నమాట. ఈ ముడుపు ఇప్పుడు కట్టాలి అంటే సంకష్టహార చతుర్థి రోజు ఉదయం కట్టాలి. కొందరైతే సాయంత్రమే చేసుకుంటారండి. అలా కాకుండా మనం రోజంతా ఉపవాసం ఉంటాం కనుక ఉదయం చేసుకొని మంచిగా ముడుపు కట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకొని మంచిగా అంటే మనం వేరేగా పీట వేసుకోవడం వల్ల మన మనసు అంతా కూడా భగవంతుని పైన నిమగ్నమై ఉంటుంది. మంచిగా నేనైతే గరికని సమర్పిస్తున్నాను. గరిక కానీ తెల్ల జిల్లేడు కానీ ఇలా మన దగ్గర ఏవి ఉంటే వినాయకుడికి ఇష్టమైనవి అవన్నీ పెట్టుకోవచ్చు. మనం వినాయక చవితి రోజు పద్ధతులతో ఎలా పూజ చేస్తామో అలా కూడా పూజ చేసుకోవచ్చు. భక్తికి అంతు అదుపు ఏమీ లేదండి. ఏది ఉంటే అదే సమర్పించవచ్చు. కానీ మనసు అంతా కూడా భక్తి భావనతో ఉంటే అది చాలన్నమాట. మంచిగా షోడశోపచార పూజను ఆచరించాలి. ఒకవేళ ఈ సంకష్టహార చతుర్థి మనకి మంగళవారం వచ్చిందనుకోండి ఇంకా మంచిదన్నమాట. ఆ రోజు ఎవ్వరు కూడా మిస్ చేసుకోరు. ఎందుకంటే ఎటువంటి గ్రహ దోషాలున్నా, వివాహం అవ్వకుండా గ్రహ దోషాలున్నా, సంతానం లేకపోయినా ఇలాంటివి చాలా ఉంటాయి కదా గ్రహ దోషాలు. ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంగారక చతుర్థి అంటారు దీన్ని. ఆ రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా వినాయకుడు కాపాడుతారు. ఇలా మనం స్వామివారికి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. షోడశోపచారాలు అదేవిధంగా సంకష్టహార సంకష్టహార
స్వామిది ఉంటుంది ఆ స్తోత్రం, అది కూడా చదువుకోవచ్చు అనమాట. ఏమైనా మనం వినాయకుని ఏమీ రాకపోతే ఓం శ్రీ గం గం గణపతే నమః అని చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. ఉదయం సింపుల్గా దీపారాధన చేసి ముడుపు కట్టేసిన చిన్న అంటే బెల్లం ముక్క కానీ అటుకులు కానీ నివేదించి, పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ నివేదించిన సాయంత్రం మళ్ళీ మంచిగా మనం స్నానం చేసి, ఉదయం ఎలాగా తలంటు స్నానం చేస్తాం కదా, సాయంత్రం నార్మల్గా స్నానం చేసి స్వామివారికి మంచిగా పూజ చేసుకొని అష్టోత్తరాలే చదువుకోవచ్చు. టైం లేదు అనుకునే వాళ్ళు పూజ అంతా కూడా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఉదయం నార్మల్గా స్వామివారి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, ఇలా స్వామి 3 నెలలు చేద్దాము అనుకుంటున్నాను, ఇలా 5 నెలలు చేద్దాము అనుకుంటున్నాను అని సంకల్పించుకొని సాయంత్రం వచ్చి పూజ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పూజలో మనం పసుపు గణపతిని కూడా పెట్టుకుంటే మంచిది. పసుపు గణపతిని వ్రతం అనగానే పసుపు గణపతిని మన ఆచారం కదా పెట్టుకొని, సంకటాలు ఏవి కూడా మనకి ఈ పూజలో అడ్డులు ఆటంకాలు రాకూడదని నమస్కరించుకొని పెట్టుకోవాలి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి, తాంబూలం సమర్పించి మంచిగా నమస్కరించుకోవాలి. కష్టాలు ఈ రోజుతో తొలగింపు చేయమని దండం పెట్టుకోవాలి. పూజ అనంతరం మనం సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత మనం అర్ఘ్యం, చంద్రుడు వస్తారు కదండి, చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రునికి 3 దోసెట్లో నీళ్లు పోసుకొని మొక్కమొదటి కానీ ప్లేట్లో కానీ అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం సమర్పించిన అనంతరం మనం చంద్రుడిని చూసి స్వామివారి దగ్గర ముడుపులో బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని తీసుకొని 1 నెల చేసేవాళ్ళు, అదే 5 నెలలు చేసేవాళ్ళు ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. 1 నెల చేసేవాళ్ళ మాట ఆ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని తీసి మంచిగా స్వామివారికి ఏదన్నా ప్రసాదం చేసి స్వామివారికి నివేదించి మీరు కూడా స్వీకరించవచ్చు. ఇక ఉన్న డబ్బులు అవన్నీ ఉంటాయి కదా, పసుపు కొమ్ములు ఖర్జూరం అన్నీ తీసుకొని ప్రసాదంలో వేసుకోవచ్చు. పసుపు కొమ్ములు అయితే నార్మల్గా వాడుకోవచ్చు అనమాట. డబ్బులు మాత్రం హుండీలోని, మీరు ఎప్పుడైనా వినాయకుని గుడికి వెళ్తే అక్కడ హుండీలోనైతే వేసుకోవాలి. ఇలా మనం పూజనైతే చేసుకోవాలండి. వినాయకునికి ఈ విధంగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మాత్రం నిజంగా చాలా మహిమ ఉంటుంది. ఈ వ్రతానికి ఏ కోరికైనా సరే మనం ధర్మబద్ధంగా ఉన్నది తప్పకుండా స్వామివారైతే మనకి నెరవేరుస్తారు. ఈరోజు వీలుని బట్టి స్వామివారి దగ్గర ప్రదక్షిణలు 3 కానీ 11 కానీ 21 కానీ ఆత్మ ప్రదక్షిణలు గుంజీలు తీస్తే చాలా మంచిది. ఇలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అందరూ కూడా 24న స్వామివారికి యథాశక్తి పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.